కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా అసలు సిసలైన క్రికెట్ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు జింబాబ్వేపై అద్భుత విజయంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న టీమిండియా, మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో గాయపడ్డ సింహంలా రగిలిపోతున్న వెస్టిండీస్ జట్లు ముఖాముఖి తలపడబోతున్నాయి. సూపర్ 8లో ఇది మామూలు మ్యాచ్ కాదు, అక్షరాల క్వార్టర్ ఫైనల్. చావోరేవో తేల్చుకునే ఈ పోరులో గెలిచిన జట్టు దర్జాగా సెమీస్ దర్వాజా తడుతుంది. ఓడిన జట్టు సైలెంట్గా సర్దుకుని ఇంటికి ఫ్లైట్ ఎక్కుతుంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన నాకౌట్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు గోళ్లు కొరుక్కుంటూ ఎదురుచూస్తున్నారు. అయితే జింబాబ్వేపై భారత్ సాధించిన భారీ స్కోరు చూసి విండీస్ భయపడుతుందేమో అనుకుంటే పొరపాటే. తగ్గేదిలే అంటూ వెస్టిండీస్ సైతం కత్తులు నూరుతోంది. ఈ ఆసక్తికరమైన మ్యాచ్కు ముందు వెస్టిండీస్ కెప్టెన్ హోప్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హోప్ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి మమ్మల్ని నిరాశపరిచినా ఇండియాపై మ్యాచ్కు మేం పూర్తిగా సన్నద్దమయ్యాం. జింబాబ్వేపై ఇండియా చేసిన భారీ స్కోరు చూసి మేమేమీ భయపడ్డం లేదు. వాస్తవానికి భారత పిచ్లో ఇది ఇండియాకు హోమ్ గ్రౌండ్ కావచ్చు, కానీ ఇక్కడి కండిషన్స్ మాకు కొట్టిన పిండి. ఐపీఎల్తో పాటు ఎన్నో లీగ్స్ ఆడిన అనుభవం మా కుర్రాళ్లకుంది కాబట్టి ఈ మ్యాచ్ మమ్మల్ని ఏమీ భయపెట్టడం లేదు. ఇండియా బ్యాటర్లు స్లో బాల్స్, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఎంతలా ఇబ్బంది పడతారో, వారి వీక్నెస్ ఏంటో మాకు స్పష్టంగా తెలుసు. ఆ బలహీనతపైనే మేము దెబ్బ కొట్టబోతున్నాం. మా అమ్ముల పొదిలో రోస్టన్ చేజ్, గుడకేష్, మోటీ లాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ల స్పిన్నుచ్చులో ఖచ్చితంగా ఇండియన్ బ్యాటర్లను బంధించి ఇండియాని అడ్డుకుని తీరుతాం. అలాగే ఈడెన్ గార్డెన్స్ పిచ్పై బంతిని ఈజీగా స్టాండ్స్లోకి పంపగల భారీ హిట్టర్లు మా జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇండియా హాట్ ఫేవరెట్స్ కావచ్చు, కానీ వారిని చూసి భయపడే ప్రసక్తే లేదు. ఈ మ్యాచ్ ఏకపక్షంగా అయితే సాగదు, హోరాహోరీగా సాగడం ఖాయం. సెమీస్లో అడుగు పెట్టడానికి మా శక్తులన్నీ దారపోస్తామని చాలా ధీమాగా చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మాటలను బట్టి చూస్తుంటే వెస్టిండీస్ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇనుమును ఇనుముతోనే కొయ్యాలి అన్నట్లుగా భారత స్పిన్ దళాన్ని తమ స్పిన్నర్లతో, మన పవర్ హిట్టర్లను తమ కండబలంతో ఎదుర్కోవడానికి వాళ్ళు పక్కా స్కెచ్ వేశారు. అయితే స్వదేశంలో సొంత అభిమానుల మధ్య కోల్కతా లాంటి చారిత్రక మైదానంలో ఉప్పెనలా దూసుకొస్తున్న టీమిండియాను నిలువరించడం విండీస్కు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. విండీస్ వ్యూహాల బారిన పడకుండా ఉండాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. స్లోయర్ బంతులను ఎదుర్కోవడం, ఖచ్చితమైన ప్రణాళికను రచించాలి. విండీస్ స్పిన్ వలయంలో మన బ్యాటర్లు చిక్కుకుంటారా, లేక విండీస్ కెప్టెన్ ధీమాను పటాపంచలు చేస్తూ ఇండియా సెమీస్లోకి దర్జాగా అడుగు పెడుతుందా అనేది ఆ రోజు తేలిపోనుంది.